ఇప్పుడే అతిరథి మూవీ చూసి వచ్చాను. ఇది ఒక మలయాళం మూవీ స్టారింగ్ బాసిల్ జోసెఫ్, టొవినో థామస్. వీళ్ళిద్దరు కలిపి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాకి మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందో లేదో నేను ఈ రివ్యూలో చెప్పబోతున్నాను. కానీ అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ప్రతి మూవీ రివ్యూ జెన్యున్ గా చెప్తూ ఉంటాం. ప్రతి విషయాన్ని జెన్యున్ గా వ్యక్తపరుస్తూ ఉంటాం. సో మా ప్రతి వ్యూ మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోరా. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, టొవినో థామస్ తో పాటు ఇంకో క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ లో వినీత్ శ్రీనివాసన్ నటించాడు. ఈ సినిమా వీళ్ళ ముగ్గురు మధ్యనే తిరుగుతుంది. ముగ్గురు చాలా బాగా నటించారు. కామెడీ ట్రాక్స్ అయితే ఈ సినిమాలోనే చాలా బాగున్నాయి. వీళ్ళ ముగ్గురు మధ్యన కూడా కామెడీ ట్రాక్స్ ఉంటాయి. అండ్ ఈ రైటింగ్ విషయానికి వెళ్తే అరుణ్ అనిరుద్ధన్ అండ్ ఈజ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. సినిమా బాగా రాసుకున్నాడు, ఎగ్జిక్యూషన్ కూడా బాగా చేశాడు, అందరి చేత బాగా కూడా పర్ఫామ్ చేయించాడు. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ వాల్యూస్, మ్యూజిక్ బై విష్ణు విజయ్. ఈ సినిమాకి టొవినో థామస్, బాసిల్ జోసెఫ్ తో పాటు విష్ణు విజయ్ కూడా ఒక పిల్లర్ అని చెప్పుకోవాలి. బీజిఎం అయితే చాలా బాగుంటది. మధ్య మధ్యలో ఒక ర్యాప్ సాంగ్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ కూడా చాలా బాగున్నాయి. ఎంత చిన్న బడ్జెట్ లో ఎంత క్వాలిటీ సినిమా డెలివరీ చేశారు. హ్యాట్స్ ఆఫ్. నా ఫైనల్ వెర్డిక్ట్ అయితే థియేటర్కి వెళ్ళి చూడండి, బట్ తెలుగులో లేదు. నేను చూసింది కూడా మలయాళంలోనే, సబ్ టైటిల్స్. ఫ్యామిలీతో చూడొచ్చు, నవ్వుకుంటారు. అక్కడక్కడ కూడా ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయి. బెటర్ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ.